హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. అయితే మనకు ఏ తేదీని విడుదల చేయబోతున్నారో కంప్లీట్గా మనకైతే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రం ఈ డబ్బులు అనేవి వస్తాయి. అయితే మనకు ఏ తేదీని విడుదల చేస్తారు, దీనివల్ల మనకు ఎంతెంత ఇస్తారు రెండో లిస్టులో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల రూపాయల వరకు అయితే అందించబోతున్నారు. మొత్తంగా 4 విడతల్లో లబ్ధిదారులు ఖాతాల్లో డబ్బులు అయితే ఈ పథకం కింద జమ చేస్తారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. తాజాగా రెండో విడతపై మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఏప్రిల్ నెలలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అందజేస్తామని పట్టాలు ఇక్కడైతే ప్రకటించారు. తొలి విడత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తగిన పూర్తి చేయాలని చెప్పేసి సూచించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి లబ్ధిదారుడికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారు అయితే ఇక్కడ క్లారిటీగా చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఇక్కడ పెడగపల్లి మండలంలో సంచర్ల గ్రామంలో ఓ నిరుపేదనికి మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇంటిని మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, ధర్మపురి నియోజకవర్గంలో మొదట విడతల్లో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు చేసినటువంటి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి త్వరితగిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. కొన్ని సాంకేతిక సమస్యలను పలువురు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని, సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా ఇక్కడ మనకు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోని డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ మాసంలో కొంతమంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అందజేస్తామని చెప్పేసి తెలిపారు. మనకు ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లుగా మనకు మంత్రి గారు అయితే ప్రకటించారు. అంతకుముందు సంచర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సో ఫ్రెండ్స్, చూసారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు మొత్తం 4 విడతలు అయితే ఉన్నాయి. సో ఈ 4వ విడత లబ్ధిదారులకు సంబంధించి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అయితే తొలి విడత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి చేయాలని, అలాగే మనకు 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో మనకు వచ్చే నెల 2వ వారంలో లబ్ధిదారులకు సంబంధించి మనకు ఎంపిక అయితే చేయబోతున్నారు. ఈ లిస్టు కూడా అయితే విడుదల చేయబోతున్నారు వచ్చే వారంలో. సో ఈ లిస్టులో మనకు ఎవరెవరు ఉంటారు, ఎవరెవరిని రిమూవ్ చేశారు, ఎవరెవరిని ఎలిజిబుల్ చేశారు అనేది ఈ లిస్టు పైన ఆధారపడి ఉంటుంది. ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే మనకు 5 లక్షల రూపాయలు అయితే అందబోతున్నాయి. మళ్ళీ మనకు ఇంటికి సంబంధించి సిమెంటు, కాంక్రీట్, మళ్ళీ మనకు ఇది కమ్మి, సో మొత్తం సిమెంటు, ఇసుక, మొత్తం మనకు ఏదైతే మెటీరియల్ ఉన్నాయో మొత్తం మెటీరియల్ అందబోతాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. All the best.